నిజమే అత్తయ్య, నాకు నా ప్రేమ కావాలి. నేను ప్రేమించిన శివ నాకు కావాలి. శివతోనే నేను బ్రతకాలి. గర్ల్, నువ్వు ప్రేమని ఒక్కసారి గెలిపించుకుంటే ఆ ప్రేమ నిన్ను జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తుంది. నీ ప్రేమ నేను గెలిపిస్తాను. అలాగే అత్తయ్య, నువ్వేం చెప్తే అదే చేస్తాను. మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు స్ట్రాంగ్గా ఉండాలి. మీ ప్రేమకి సాక్ష్యాలు అంటే మీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు గానీ, మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్, ఇచ్చుకున్న గిఫ్ట్లు, మెసేజెస్, చాటింగ్స్ వగేరా వగేరా, ఎవ్రీథింగ్. ఐ నీడ్ ఎవ్రీథింగ్. నాకు మొత్తం కావాలి. బిందు, ఇంతవరకు ఇది నీ ప్రేమ విషయం, కానీ ఇప్పుడు ఇది నా పర్సనల్. ఏ అపురో ఈగో హర్ట్ అయితే రివెంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో వాళ్ళకి చూపిస్తా. ఫస్ట్ నువ్వు బాగుండి ఆ తర్వాత నీ చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి అని కోరుకో. అర్థమైందా? మమ్మీ పెద్ద యుద్ధమే మొదలుపెట్టిందే. బిందు పెళ్ళవడం, పూరి పెళ్ళాగడం, ఆ అవమానం తట్టుకోలేక వాళ్ళందరి గుండెలు ఆగడం అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. గాడ్. ఎలా ఉంది మావయ్య నా ఐడియా? నీకెలా ఉందో కానీ నాకు మాత్రం రకరకాలుగా ఉందమ్మా. వాడు నన్ను గుర్తుపడతాడన్న విషయం ఊహిస్తేనే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మిమ్మల్ని నేనే గుర్తుపట్టలేకపోతున్నాను, ఇంకా ఆయనేం గుర్తుపడతాడు? పదండి మావయ్య. మమ్మీ, వాడెక్కడే ఉన్నాడు. గుర్తుపడితే గొడవ అవుతుందమ్మా. వదిలే, నేను వెళ్ళిపోతాను. మావయ్య, నాకు టెన్షన్గానే ఉంది, కానీ తప్పదు కదా. మమ్మీ, వాడు నన్ను చూస్తే గుర్తుపడితే ఏం గొడవ జరుగుతున్నారని చాలా భయంగా ఉందమ్మా. మావయ్య, ఆడపిల్ల పెళ్ళంటే కన్న తండ్రికి ఇలాంటి టెన్షన్స్ చాలా ఉంటాయి. భారం అంతా ఆ దేవుడి మీద వేసి మనం వెళ్దాం, పదండి. అలాగేనమ్మా, భగవంతుడా కాపాడు. భూమి, ఒక్క నిమిషం. అతనెవరు? అతనెందుకు పెళ్లి బట్టలు తీసుకెళ్తున్నాడు? బాబా, అది ఈయన పేరు మోసిన పెద్ద మనిషి బావా. పెద్ద మనిషి చేతుల మీదుగా పెళ్లి బట్టలు తీసుకెళ్లడం మంచిదని అత్తయ్యే చెప్పింది బావా. ఈయన హస్తవాసి మంచిదంట బావా. 100 పెళ్లిళ్ళు జరిగాయంట ఈయన చేతుల మీదుగా. ఇప్పటికీ అందరూ హ్యాపీగానే ఉన్నారంట బావా. వావ్, అవునా? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. వెళ్ళండి. ఆగండి ఒక్క నిమిషం. అయినా ఆయన మొహం కలపడకుండా ముసుగెందుకు వేసుకున్నాడు?
ఇది మా సంప్రదాయం బాబు. ఇలా చేస్తే ఆడపిల్ల అత్తారింట్లో సుఖంగా ఉంటుంది. ఓ సరే అయితే వెళ్ళండి. సరే బావా. అత్తయ్య, ఇదిగోండి, అక్కడ పెట్టండి. ఏంటమ్మా, పెళ్లి బట్టలు నువ్వు కదా తీసుకురావాల్సింది, ఇతను తీసుకొచ్చాడేంటి? అసలు ఎవరితను? పెద్ద మనిషి అత్తయ్య. అక్షింతలు వేయాల్సింది ఇతనే. ఇతను అక్షింతలు వేస్తే మంచి జరుగుతుంది. భూమి, నీకు మతి పోయినట్టుంది. అక్షింతలు వేస్తే గీస్తే మీ మామయ్య వెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు వేస్తే నేను ఊరుకుంటానా? ఏ నేను వేయకూడదా? నేను వేయకూడదా? నేను వేయకూడదా? ఏమండి, మీరు వస్తారనుకోలేదు. నా కూతురు పెళ్ళి రాకుండా ఎలా ఉంటాను శారదా? కాకపోతే మన కొడుకే నా కట్టుపట్టాడు. ఏం చేయాలో అర్థం కాక బాధగా వెళ్ళిపోతుంటే భూమి హ్యాపీ. నువ్వు అక్షంత లేకుండా వెళ్ళవేంటి మావయ్య అని ఈ వేషం వేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. భూమి, నువ్వు నా కోడలివి కాదు, మా ఇంటి దేవతవి. భూమి, ఈ ఏడ్పులన్నీ తర్వాత. ముందు కార్యక్రమం మొదలు పెట్టండి.